ఉన్నదా? ఎందుకు ఈ పాఠాన్ని మనం చర్చిస్తున్నామంటే, ఈ మధ్యకాలంలో ఎక్కువగా పునర్జన్మకు సంబంధించిన వార్తలు, చిత్రాలు, పునర్జన్మకు సంబంధించిన మాటలు ఎక్కువగా మనుషులు మాట్లాడుకోవటం మనందరికీ తెలుసు. మనకు ప్రక్కగానే ఉన్న నెల్లూరులో జరిగిన ఒక విషయం. ఒక పాప ఉన్నట్టుండి తాను గత జన్మలో పలాని ఊరికి చెందిన దాన్నని, తనకు 4 పిల్లలు ఉన్నారని చెప్పటం అనేది ఆ ప్రాంతంలో ఉన్న వారిని ఆకర్షించింది. అంటే గత జన్మల్లో తనకు జరిగిన సందర్భాలన్నీ చెప్పటాన్ని బట్టి మనిషికి ఈ మట్టి లోకంలో కొన్ని జన్మలు ఉంటాయనే నమ్మకం బలపడుతుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఆకర్షించిన విషయం, దలైలామా శాంభవి అనే పాపతో మాట్లాడటం అనేది TV9లో ప్రముఖంగా చూపించిన వార్తలు. పాప శాంభవి కూడా గత జన్మల్లో తనకు సంబంధించిన వివరాలన్నీ చెప్పడం, అది నిజమే అని సమర్థించి దలైలామా ఆ పాపతో మాట్లాడటానికి వెళ్ళటం, ఇవి టీవీలలో వార్తాపత్రికల్లో రావటం వల్ల మనిషికి ఒక జన్మ కాదు, ఈ మట్టి లోకంలో మరో కొన్ని జన్మలు ఉన్నాయన్న నమ్మకం ప్రజల్లోకి రాబడింది. ఇదే కాకుండా పాత చిత్రాలలో దేవదాసు మళ్ళీ పుట్టాడు నుంచి నేటి వరకు వచ్చిన మగధీర వరకు చిత్ర కథాంశం ఏంటంటే, గత జన్మల్లో ప్రేమను సాధించుకోలేక చనిపోయిన వారు మళ్ళీ ఈ భూమి మీద పుట్టి ప్రేమను సాధించుకోవటమే ఒక మగధీర కథాంశం. క్రీస్తుకు పూర్వం 400 సంవత్సరాల క్రితం ఒక సంఘటన జరిగింది. అందులో వాళ్ళు సాధించలేకపోయిన ఇతివృత్తాంతాన్ని తీసుకొని ఆ తర్వాత జన్మలో వాళ్ళు ఎలా పుట్టారు, మళ్ళీ ఎలా తమ ప్రేమను సాధించుకున్నారనే కథాంశాన్ని తీసుకున్నారు. దీన్ని బట్టి ఈ మట్టి లోకంలో మనిషికి మరో జన్మ ఉంటుంది అసలు. ఇక మొన్నటి మన అంతర్వేది పాలెంలో జరిగిన సందర్భం కూడా మీ అందరికీ తెలుసు. ఓ జంతువు, ఒక పంది ధ్వజస్తంభం చుట్టూ తిరగటం ప్రారంభించింది. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ ధ్వజస్తంభం చుట్టూ తిరుగుతుందంటే ఇది మామూలు పంది కాదు, దేవుని పంది అనుకున్నారు. అది స్తంభం చుట్టూ తిరగటం ప్రారంభించారు, దాని చుట్టూ వీళ్ళు తిరగటం ప్రారంభించారు. చివరికి దేవుడు కూడా ఇలా వస్తాడు అనుకున్నప్పుడు మనుషులకు ఇలాంటి జన్మలు ఉంటాయి అనుకోవటంలో వెట్టూరం ఏమీ లేదు. ఇక దీన్ని సమర్థిస్తూ మరికొంతమంది, మనిషికి కూడా 7 జన్మలు ఉంటాయి, అందులో గొప్పది మానవ జన్మ. మనిషిగా ఈ భూమి మీద మనం సక్రమంగా అనగా మానవతా దృక్పథంతో ఒకవేళ బ్రతకకపోతే మరో జన్మలో మరి పశు పక్షాదులుగా పుట్టే అవకాశం ఉంది. ఈ జన్మలో సరిగా మనం బ్రతకకపోతే మరో జన్మ ఒక కుక్కగానో, ఒక పందిగానో, ఒక పిల్లిగానో పుట్టే అవకాశం ఉంది అని కొంతమంది కూడా మాట్లాడుతుంటారు. ఇక ఎక్కువసార్లు మనం వినబడేది, మనం చూసేది ఏంటంటే, ఎవరైనా మరణించినప్పుడు పిండం పెట్టడం అనేది భారతీయుల సాంప్రదాయం. ఆ పిండం పెట్టినప్పుడు ఆ పిండాన్ని తినటానికి కాకి రూపంలో వస్తారని ఒక నమ్మకం కూడా ఉంది. కాకి రూపంలో వచ్చి ఆ ఆహార పదార్థాలని తిని వెళ్ళిపోతారు అని ఒక నమ్మకం కూడా ఉంది. ఈరోజు మనం మాట్లాడుకోబోయే పాఠం వారి నమ్మకాలను కించపరచాలనేది ఏ కోశాన లేదండి. ఆ నమ్మకాల గురించి బైబిల్ ఏం చెప్పిందో మనం ఆలోచిద్దాం. ఎందుకంటే భారతదేశంలో మనం పుట్టాం గనక మనకంటూ ఒక అభిప్రాయం ఉండటం తప్పులేదు. కాబట్టి ఎదుటివారి నమ్మకాలను ఎప్పుడు మనం కించపరచకూడదు. ఆ నమ్మకాలను గురించి బైబిల్లో ఏముందో మనం చూద్దాం, అంతవరకే.
కాబట్టి ఈ సందర్భాలన్నీ చూస్తున్నప్పుడు ఈ భూమి మీదనే మనిషికి ఈ మట్టి లోకంలో మరో కొన్ని జన్మలు ఉన్నాయన్న ఆలోచన మనుషుల్లో ఉందని మనకు అర్థమవుతుంది. ఇది ప్రస్తుత పరిస్థితులైతే యేసుక్రీస్తు భూమి మీద బ్రతుకుతున్న కాలంలో కూడా ఇలాంటి ఆలోచనలు ఆ కాలంలో కూడా ఉన్నవారికి ఉన్నవని మార్కు సువార్త 6వ అధ్యాయము 14, 15, 16 వచనాలను మనం చూడగలిగితే చక్కగా మనకు అర్థమవుతుంది. మార్కు సువార్త 6వ అధ్యాయము 14, 15, 16 వచనాలు. మార్కు సువార్త 6వ అధ్యాయము 14, 15, 16 వచనాల్లో ఆయన కీర్తి యేసుక్రీస్తు యొక్క కీర్తి ప్రసిద్ధమాయను గనుక రాజైన హేరోదు ఆయనను గురించి విని బాప్తిసమిచ్చి యోహాను మృతులలో నుండి లేచి ఉన్నాడు గనుక అతని యందు అద్భుతములు క్రియారూపకములగుచున్నవని చెప్పెను. ఇతరులు ఈయన ఏలియానియు, మరికొందరు ఈయన ప్రవక్తనియు, ప్రవక్తలలో ఒకని వలె ఉన్నాడనియు చెప్పుకొనుచుండిరి. యేసుక్రీస్తు భూమి మీద కాలంలో బ్రతుకుతున్న కాలంలో కూడా సామాన్య నుండి రాజు వరకు కొన్ని నమ్మకాలు ఉండేటువంటి. ఏదైనా ఒక నమ్మకం అనేది ప్రస్తుత కాలంలో పుట్టింది కాదు. ఈ నమ్మకాలన్నీ పాత తరంలో నుంచి దిగమతి చేయబడుతూ వచ్చినవే. క్రీస్తు శకం అనగా యేసుక్రీస్తు భూమి మీద బ్రతుకుతున్న కాలంలో అనగా నేటికి 2000 సంవత్సరాల క్రితమే ఇతరులు ఏమనుకుంటున్నారంటే యేసుక్రీస్తును చూసి ప్రవక్తలలో ఎవరో ఒకరు మళ్ళీ వచ్చారు అంటే ఈ మట్టి లోకంలో మనిషికి మరో జన్మ ఉంది. ఎందుకంటే ఏలియా చనిపోయాడు, ఇర్మియా చనిపోయాడు, ప్రవక్తలందరూ చనిపోయారు. ఈ చనిపోయిన ప్రవక్తలలో ఒకరు లేచి ఇదిగో యేసుక్రీస్తులా ఉన్నారు అనుకుంటున్నారు. అంటే ఈ ప్రవక్తలు మళ్ళీ ఈ మట్టి లోకంలో యేసుక్రీస్తులా జన్మించి ఇలా చేస్తున్నారు అన్న ఆలోచన ఉందంటే, ఇది సామాన్యులకు ఉందంటే పర్వాలేదులో పొరపాటు పడుతున్నారు అనుకోవచ్చు. రాజు కూడా ఏమనుకుంటున్నాడంటే ఇదిగో బాప్తిసమిచ్చి యోహాను మళ్ళీ లేచాడు మృతుల్లో నుంచి. బాప్తిసమిచ్చి యోహాను మళ్ళీ లేవటం ఏంటి? అసలు మరణించిన వ్యక్తి మళ్ళీ లేవటం ఏంటి? ఒకవేళ మరణించిన వ్యక్తి మళ్ళీ అదే శరీరంతో లేవకుండా యేసుక్రీస్తుగా రావటం ఏంటి అన్న ఆలోచన వారికి లేకపోగా యేసుక్రీస్తుని గురించి విభిన్నమైన అభిప్రాయాలతో వారు ఉన్నారండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ నమ్మకాలు 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తును యేసుక్రీస్తుగా అర్థం చేసుకోకుండా మళ్ళీ పుట్టారని ఒకరు, మళ్ళీ మరొక రూపంలో వచ్చాడని ఒకరు, ఇలా రకరకాలుగా భావిస్తూనే ఉన్నారు. ఇక ఎస్పెషల్లీ రాజు కూడా ఎందుకు ఇలాంటి నమ్మకాలతో ఉంటున్నాడంటే ఇదే 6వ అధ్యాయంలో జాగ్రత్తగా మీరు చూడగలిగితే 16వ వచనంలో ఎందుకు రాజు కూడా ఇలాంటి నమ్మకాలతో ఉన్నాడో మనకు అర్థమవుతుంది. 16వ వచనం చూడండి. అయితే హేరోదు విని నేను తలగొట్టించిన యోహానే అతడు మృతులలో నుండి లేచి ఉన్నాడని చెప్పాను. ఎందుకు హేరోదు మాత్రం బాప్తిసమిచ్చి యోహాను గారే మళ్ళీ లేచాడని ఈయన ఇంత కరెక్ట్గా ఎలా చెప్పగలుగుతున్నాడంటే హేరోదు బాప్తిసమిచ్చి యోహాను గారిని చంపించాడు. నేను చంపించాను గనుక బాప్తిసమిచ్చి యోహాను గారే లేచి ఇలా అద్భుత కార్యక్రమాలు చేస్తున్నాడు అనుకున్నారు. ఇంతకీ చంపించవలసినంత అవసరత ఏమేర్పడింది అన్నప్పుడు రాజు తప్పు చేస్తే గద్దించాడు. గద్దించేసరికి హేరోదు పగపట్టాడు, అతని భార్య హేరోదియా పగపట్టింది. సమయం కోసం ఎదురు చూస్తున్నప్పుడు హేరోదు పుట్టినరోజు వచ్చింది. ఆ పుట్టినరోజు సహస్రాధిపతులు తన రాజ్యంలో ఉన్న వారిని అందరినీ పిలిచి విందించాడు హేరోదు. ఆ విందులో
హేరోదియ కుమార్తె నాట్యం చేసేసరికి ఆ నాట్యానికి సంతోషపడి, అమ్మ నీకేం కావాలో కోరుకో, నా రాజ్యంలో సగం వరకు నీకు ఇవ్వమంటే ఇస్తాను అని అన్నప్పుడు ఆడపిల్ల కదా, తల్లి మీద ఆధారపడింది. అమ్మ నాన్నగారు ఇలా అంటున్నారు, మరి ఏం కోరుకోమంటావు అన్నప్పుడు, ఇదిగో బాప్తిస్మిచ్చి యోహాను గారి తల కోరుకో అని చెప్పింది. హేరోదు పుట్టినరోజు బాప్తిస్మిచ్చి యోహాను గారు మరణించిన రోజు అయిందండి. ఒకవైపు అందరూ ప్రవక్త అనుకుంటున్నారు. ప్రవక్త అన్న భయం హేరోదులో ఉంది. కానీ అందరి ముందు నేను మాటిచ్చాను గనక ఒక రాజుగా నా పరువు ప్రతిష్టలు ఏం కావాలని పరువు ప్రతిష్టల కోసం ఒక నీతిమంతుని ప్రాణాన్ని తీసేశారు. నిజంగా మీరు ఆలోచించండి. పగపట్టిన హేరోదియ తన కూతుర్ని ఒక పావుగా ఉపయోగించుకుంది తన పగ సాధించడానికి. బాప్తిస్మిచ్చి యోహాను గారు తల కావాలి అని అడగమందంటే ఆ తల ఏమన్నా కొబ్బరికాయ అండి కొట్టుకొని తినడానికి? తలకాయ ఏం చేసుకుంటారు అంటే చంపటమే లక్ష్యంగా పెట్టుకున్నారన్న సంగతి దీన్ని బట్టి మనకు అర్థమవుతుందండి. కాబట్టి తన పరువు కోసం యోహాను ప్రాణాన్ని తీసి ఒక ప్రవక్తను చంపానన్న భయం హేరోదులో ఉండటం వల్ల యేసుక్రీస్తుని గురించి వింటూ ఈయన అద్భుతాలను గురించి విన్న హేరోదు గారు బాప్తిస్మిచ్చి యోహానే తిరిగి లేచాడు అని నేను అనుకుంటున్నాడు. మరి బాప్తిస్మిచ్చి యోహాను గారే తిరిగి లేస్తే మరి ఆయన ఆకారం వేరు, ఆయన వస్త్రధారణ వేరు, ఇది కాదు కదా. యేసుక్రీస్తు వస్త్రధారణ వేరు, యేసుక్రీస్తు ఆహారం వేరు. బాప్తిస్మిచ్చి యోహాను వస్త్రధారణ వేరు, ఆయన ఆకారం వేరు. కానీ ఏమనుకున్నాడంటే బాప్తిస్మిచ్చి యోహాను గారే ఇగో ఇలా వచ్చాడు మళ్ళీ, అంటే రూపాన్ని మార్చుకున్నాడు. దీన్ని పరకాయ ప్రవేశం అంటారు. పరకాయ ప్రవేశం అంటే మనలో ఉంటున్న ఆత్మ ఇంకొక శరీరంలోకి ప్రవేశించటం అనేది పరకాయ ప్రవేశం అంటారు. అంటే బాప్తిస్మిచ్చి యోహాను గారే పరకాయ ప్రవేశం చేసి ఇలా మారిపోయాడు అనే నమ్మకం హేరోదుకుంది. కాబట్టి ఇంచుమించు ఇదే మట్టి లోకంలో మనుషులు మళ్ళీ జన్మిస్తారనే నమ్మకాలు ఉన్నాయండి. ఇంకా కాస్త ముందుకు వెళ్ళి మనం ఆలోచించగలిగితే, ఈరోజు ఉంటున్న జంతువులు ఒకప్పుడు మనుషులని, భూమి మీద మనుషులు తప్పు చేస్తే ఆ తర్వాత జన్మలో పశువులుగాను పక్షులుగాను పుడతారని అపోహ ఉందండి. అది ఎంతవరకు నిజమో బైబిల్ను ఆలోచించగలిగితే, ప్రారంభంలో దేవుడు ఈ సృష్టి కార్యక్రమాన్ని చేసినప్పుడు జంతువులను కలిగించాడు, మనిషిని కన్నాడు. ఇద్దరిని వేరువేరుగా తయారు చేశాడేమో కానీ ఈ జంతువులు పుట్టడానికి ముందు మనుషులు తప్పు చేస్తే ఈ జంతువులుగా మారే అవకాశం లేదు. ఎందుకంటే మనిషి ముందు పుట్టాడా, జంతువులు ముందు పుట్టాయా? జంతువులు ముందు పుట్టాయి. సృష్టికరమాన్ని ఒకసారి మనం ఆలోచించగలిగితే ఆదికాండము 2వ అధ్యాయము 19వ వచనంలో జంతువుల గురించి, పక్షుల గురించి, వాటి నిర్మాణాన్ని గురించి రాయబడిన మాట మనకు కనపడుతుంది. ఆదికాండము 2వ అధ్యాయము 19వ వచనం. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి అనగా మనిషి కంటే ముందు ప్రకృతిలో పుట్టినవి పశుపక్షాదులు, ఆకాశ పక్షులు, భూజంతువులను ఇదిగో నేల జన్మనిచ్చింది. వాటికి భూమికి ఆర్డర్ వేశాడు, ఆజ్ఞ ఇచ్చాడు. తద్వారా జంతువులు ఈ ప్రపంచంలోకి పుట్టుకొచ్చాయి. ఇక మన గురించి మనం ఆలోచించగలిగితే వీటి తర్వాత 6వ దినపు చివరి భాగంలో మనిషి పుట్టాడు. ముందు జంతువులు పుట్టాయి, ఆ తర్వాత మనిషి పుట్టాడు. ఎందుకు ఈ వివరణ నేను చెప్తున్నానంటే, మనిషి తప్పు చేస్తే ఆ తర్వాత జంతువులుగా పుట్టే అవకాశం ఉందని ఈరోజు ఎక్కువ మంది భావిస్తున్నారు. ఒకవేళ మనిషి తప్పు చేస్తే ఆ తర్వాత కాలంలో జంతువులుగా జన్మిస్తాడు అనుకుంటే, అసలు మనుషులే లేనప్పుడు ముందుగా ఏవి పుట్టాయి? జంతువులు పుట్టాయి. అలాంటప్పుడు మనిషి తప్పు చేస్తే జంతువులుగా పుడతారు అనుకుంటే, అసలు మనిషే లేనప్పుడు ముందు దేవుడు జంతువులను కలిగించాడే తప్ప అప్పటి వరకు మనుషులుండి వాళ్ళు తప్పు చేస్తే జంతువులు మాత్రం పుట్టలేదు. కాబట్టి మనుషులు మరో జన్మలో జంతువులుగా పుట్టే అవకాశం ఉందని మనం అనుకుంటే
ఇదిగో ఈ సృష్టి కార్యక్రమాలలో మనిషి కంటే ముందే జంతువులు పుట్టడాన్ని బట్టి మనిషి జంతువుగా మారే అవకాశం లేదని మనకు అర్థమవుతుందండి. ఇక మనిషి గురించి మనం ఆలోచించగలిగితే ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో ఇక్కడ దేవుడు మానవ నిర్మాణానికి ఒక ప్రత్యేకమైన పద్ధతిని ఉపయోగిస్తున్నట్టుగా మనం చూడగలం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ఇక జంతువుల నిర్మాణాన్ని గురించి మీరు ఆలోచించగలిగితే నేల నుండి నిర్మించి అన్నాడు. మానవ నిర్మాణాన్ని గురించి మనం ఆలోచించగలిగితే ఆకారాన్ని నిర్మించి ఈ ఆకారంలోకి ఆత్మను ప్రవేశపెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. జంతువుల నిర్మాణాన్ని ఆలోచించగలిగితే నేల నుండి నిర్మించాడు. నేల జీవము కలిగింది. జీవము కలిగిన ఈ నేలలో నుండి జీవించగలిగే జంతువులు పుట్టుకొచ్చాయి. కానీ మనిషి మాత్రం నేల నుండి ఆకారాన్ని మాత్రం తెచ్చుకున్నాడు, ఆత్మను మాత్రం దేవుళ్ళ నుంచి తెచ్చుకున్నాడు. అంటే మనిషి పుట్టుక వేరు, జంతువుల పుట్టుక వేరు అని మనకు అర్థమవుతుంది. ఇంకా చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించగలిగితే ఒకవేళ భూమి మీద మనిషి తప్పు చేస్తే ఆ తర్వాత కాలంలో జంతువులుగా పుడతారనే నమ్మకం ఉన్నప్పుడు భూమి మీద మంచివారు ఎక్కున్నారా, చెడ్డవారు ఎక్కున్నారా? భూమి మీద మంచివారు ఎక్కున్నారా, చెడ్డవారు ఎక్కున్నారా? మనందరికీ తెలిసి చెడ్డవారే ఎక్కున్నారు. చెడ్డవారు ఎక్కున్నప్పుడు అప్పుడు జంతువుల సంఖ్య పెరగాల, తరగాల? మనుషుల సంఖ్య తగ్గుతుండాలి, జంతువుల సంఖ్య పెరుగుతూ ఉండాలి. ఎందుకంటే భూమి మీద ఎక్కువ మంది చెడ్డవాళ్ళు ఉన్నారు. వీళ్ళు మరణించి ఆ తర్వాత కాలంలో జంతువులుగా పుడితే ఎక్కువ మంది చెడ్డవాళ్ళు ఎక్కువ మంది జంతువులుగా పుట్టినప్పుడు మనుషుల సంఖ్య తక్కువ అవుతుండాలి, జంతువుల సంఖ్య పెరుగుతుండాలి. అలా జరగటం లేదు. మనుషుల సంఖ్య ఈరోజు ఎక్కువ ఉంది. సుమారు 650 నుంచి 700 కోట్ల మంది జనాభా ఈరోజు ఉన్నారండి. జంతువుల సంఖ్య నానాటికి తగ్గిపోతుంది. దీన్ని బట్టి మీరు ఆలోచించగలిగితే చెడ్డవాడు ఆ తర్వాత జంతువుగా పుడతాడు అనుకుంటే జంతువుల సంఖ్య తగ్గిపోతుంది, మనుషుల సంఖ్య ఎందుకు పెరుగుతుంది మరి? కాబట్టి ఈ లెక్కలు కుదరటం లేదు మనకి. మనుషుల సంఖ్య తగ్గిపోతుండాలి, జంతువుల సంఖ్య పెరుగుతుండాలి. ఎందుకంటే ప్రతి చెడ్డవాడు ఆ తర్వాత జన్మలో జంతువుగా పుడితే. కాబట్టి ఈ నమ్మకాన్ని గురించి కూడా మనం ఆలోచించగలిగితే లెక్కల ప్రకారంగా మనం చూసినా కూడా అలా జరగటం లేదు. కాబట్టి మనుషులు జంతువులుగా మారటం అనేది లేదు, కానీ జంతువులు నేల నుండి దేవుడు కలిగించాడు. మనిషిని మట్టి నుండి ఆకారాన్ని నిర్మించి ఇదిగో పరలోకమందున్న తండ్రి తనలో ఉంటున్న ఆత్మను ఈ మట్టి బొమ్మలోకి ప్రవేశపెట్టాడు. ఇక ఈ సందర్భంలో మనలో ఉంటున్న ఆత్మ జంతువులలోకి వెళ్ళే అవకాశం ఉందా లేదా కూడా మనం చర్చించాలి. మనలో ఉంటున్న ఆత్మ జంతువుల్లోకి వెళ్ళే అవకాశం ఉందా అని మనం చూడగలిగితే మార్కు సువార్త 5వ అధ్యాయము 13వ వచనము 14వ వచనాన్ని దయచేసి గమనించండి. మార్కు సువార్త 5వ అధ్యాయము 13, 14 వచనాలు. యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశించెను. వానిని విడిచి మనిషికి పట్టిన అపవిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశించెను. పందులలో ఎప్పుడైతే ఈ ఆత్మలు ప్రవేశించాయో అవి వడిగా సముద్రపు తీర ప్రాంతంలోకి వెళ్ళి సముద్రంలో పడి ఊపిరి తిరగక చచ్చిపోయాయి అన్న సందర్భం కూడా మనకు కనపడుతుంది. ఒకవేళ మనలో ఉంటున్న ఆత్మ జంతువులలోకి వెళ్ళే అవకాశం ఉందా అని మనం ఆలోచించగలిగితే అపవిత్రాత్మలు పందుల్లోకి వెళ్ళగానే పందువులు అల్లకల్లోలం అయిపోయాయి. సుమారుగా 2000 పందులు ఎప్పుడైతే ఈ అపవిత్రాత్మలు పందుల్లోకి వెళ్ళాయో వాటికి దారి తెలియక వడివడిగా తిరుగుతూ సముద్రంలో పడి ఊపిరి తిరగక చచ్చిపోయాను అన్న సందర్భం మనకు కనపడుతుంది. ఒక అపవిత్రాత్మలు పందుల్లోకి ప్రవేశిస్తేనే పంది ఆకారం తట్టుకోలేకపోయిందండి.
తట్టుకోలేకపోయింది అది. అలాంటప్పుడు మనలో ఉంటున్న ఆత్మ సేవకుడైన ఆత్మ కాదు, సేవకుడైన ఆత్మ కాదు, దేవునిలో ఉన్న ఆత్మ. ఒక సేవకుడైన ఆత్మను ఇంకొక సేవకుడైన ఆత్మలోకి వెళితేనే తట్టుకోలేకపోయాడు. ఎందుకంటే ఈ పంచభూతాలన్నీ సేవకులని మనకు తెలుసు. దయ్యాలు కూడా సేవకులు ఒకప్పుడు. దేవునికి ఎదురు తిరిగిన తర్వాత అపవిత్రాత్మలుగా ఈ భూమి మీదకి పంపబడ్డాయి. సేవకులైన ఈ ఆత్మలు, ఇదిగో జంతువులు కూడా సేవకులు. సేవకులైన ఈ ఆత్మలు సేవకుడిలోకి వెళితేనే పందుల ఆకారం బాడీ తట్టుకోలేకపోయింది, ఊపిరి తిరగక చచ్చిపోయింది. దీన్ని బట్టి జాగ్రత్తగా ఆలోచించగలిగితే మనలో ఉంటున్న ఆత్మ సాక్షాత్తు దేవుడిలో నుంచి వచ్చిన ఆత్మ. ఈ ఆత్మ జంతువులలోకి ప్రవేశిస్తుందని ఎలా అనుకోగలమండి? అసలు ఎలా అనుకోగలం? ఎందుకంటే సేవకుడైన ఆత్మలు సేవకుడిలోకి వెళితేనే జంతువులు తట్టుకోలేకపోతున్నాయి. అలాంటప్పుడు మనలో ఉంటున్న ఆత్మ ఎంత గొప్పదనుకుంటున్నారు? సాక్షాత్తు దేవుడిలో నుంచి మనలోకి వచ్చింది ఈ ఆత్మ. ఈ ఆత్మ ఇంకొక శరీరంలోకి ప్రవేశించటం అంటే అది కళ్ళ. ఎందుకంటే దేవుని ఆత్మను తట్టుకోగలిగిన శక్తి దేవుడు నిర్మించిన ఈ ఆకారానికి మాత్రమే ఉన్నది. ఈ ఆకారంలో తప్ప దీనికంటే తక్కువైన భూజంతువుల ఆకారంలో ఈ ఆత్మ ఇమడదండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనుషులు మరో జన్మలో జంతువులుగా పుట్టే అవకాశం ఉంది చూసారా? ఇందులో ఉంటున్న ఆత్మ, మానవ ఆకారంలో ఉంటున్న ఆత్మను జంతువుల బాడీ తట్టుకోలేదు. అలాంటప్పుడు అలా పుట్టే అవకాశం ఉందని ఎలా అనుకోగలం మనం? అందుకే దేవుడు తన స్వహస్తాలతో ఈ మానవ ఆకారాన్ని ఎందుకు తయారు చేశాడంటే, తనలో ఉంటున్న ఆత్మ ఉండాలి అంటే తానే ప్రత్యేకంగా తయారు చేసిన ఆకారంలో మాత్రమే ఈ ఆత్మ ఉండగలదు. కాబట్టి మరో జన్మలో జంతువులుగా మారే అవకాశమేమో ఉందని ఈరోజు సమాజం అనుకుంటుంది. లేదండి. మరి నెల్లూరులో జరిగిన సంఘటన ఏంటి? మరి శాంభవి గురించి ఏంటి? ఈ సందర్భాలు వింటున్నప్పుడు మనకు అలా అనిపిస్తుంది కదా. ఒకవేళ మీరు ఆలోచించగలిగితే, నెల్లూరులో జరిగిన సందర్భం, ఒక పాప ఎప్పుడైతే ఆ మాట చెప్పిందో, నాది పలాని ఊరు, నాకు 4 కుమారులు అనగానే వెంటనే ఆ పాపను ఆ ఊరికి తీసుకెళ్లారు. నిజంగా ఆ ఊరిలో 4 కుమారులు ఉంటున్న ఒక కుటుంబం ఉంది. ఇదిగో వాళ్ళే నా పిల్లలు, ఇదిగో పెద్దోడు, చిన్నోడు, మూడోవాడు, 4వాడు చెప్పేసరికి అందరు ఆశ్చర్యపోయారండి. అందరు ఆశ్చర్యపోయారు. ఈ 4 కూడా ఏమనుకుంటున్నారో తెలుసా? అమ్మ మళ్ళీ పుట్టింది, మా అమ్మ వచ్చింది అనుకున్నారండి. ఆ తర్వాత డాక్టర్లు వచ్చి పాపను పరీక్షించి మీ అమ్మకు మెదడు పని చేయట్లేదని చెప్పారు. ఎందుకు ఇలా మాట్లాడుతుందో తెలుసా? మెదడు పని చేయట్లేదని చెప్పారండి. ఈమెకు మెదడు పని చేయకపోవటం వల్ల ఏదేదో మాట్లాడుతుంది. ఇవ మాట్లాడిన మాటలు ఏదో ఒక కుటుంబానికి సంబంధించినవిగా ఉండేసరికి మీరు ఇలా పొరపాటు పడుతున్నారు. ఈమెకు వెంటనే అర్జెంటుగా ట్రీట్మెంట్ ఇవ్వాలి, ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఈమె చనిపోతుంది అనేసరికి ఈ 4 కొడుకులు పరారు. ఎందుకు? ఇప్పుడు అమ్మకు లక్షలు ఎవరు ఖర్చు పెడతారు? చూసారా? కాబట్టి మళ్ళీ పుట్టడం అనేది చాలా ఈజీ అనుకుంది ఈరోజు సమాజం. కాబట్టి 2 ఆత్మలు మానవ ఆకారంలో కూడా ఎమళ్ళు ప్రేమ అనే దేవుని పిల్లలారా. అప్పుడప్పుడు మీరు చూడండి, 2 తలలున్న పిల్లలు పుడతారు, 2 తలకాయలున్న పిల్లలు పుడతారు. అలా పుట్టిన పిల్లలు ఎక్కువ కాలం బ్రతకరు, చనిపోతారు. 2 తలలు కలిగిన ఆకారమే ఎక్కువ రోజులు బ్రతకటం లేదంటే 2 ఆత్మలు కలిగి ఉండటం అనేది అది అంత ఈజీ? ఇందులోకి వెళ్ళటం, అందులోకి వెళ్ళటం. కాబట్టి మనుషులు ఎందుకు ఇలా భావించుకున్నారంటే, పుట్టుక ఎంత కష్టమైందో తెలియకపోవటం వల్లే భూమి మీద మనిషిని పుట్టించడానికి దేవుడు తీసుకున్న కష్టం తెలియకపోయేసరికి దేవుడు ఆలోచనలు పసికట్టలేక మరణించటం మళ్ళీ పుట్టటం ఏదో ఆనవాయితీగా ఈరోజు మనుషులు అలవాటు చేసుకున్నారు. అందుకే ధ్వజస్తంభం చుట్టూ తిరిగిన జంతువుల గురించి కూడా డాక్టర్లు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, దానికి మెదడు పని చేయటం లేదని చెప్పారు. మరి మనిషికి మెదడు బాగానే పనిచేస్తుంది కదా. ఒక పని చేయని
మెదడు పని చేయని ఒక జంతువు చుట్టూ తిరుగుతున్నారు. దానికి ఏదో దేవాలయం కట్టాలని ఆలోచిస్తున్నారే తప్ప అసలు ఏం జరుగుతుందన్న ఆలోచన మనిషికి ఉండటం లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి మరో జన్మ ఈ మట్టి లోకంలో ఉందని మనం ఆలోచించగలిగితే, ఈ మట్టి లోకంలో ఇదిగో మనం జన్మించాం, మళ్ళీ ఈ మట్టి లోకంలో మనిషిగా జన్మించే అవకాశం లేదు. అలానే జంతువులుగా మళ్ళీ మారి ఈ మట్టి లోకంలో ఉండే అవకాశం అనేది లేనే లేదు. ఎందుకంటే 2 తలకాయలు ఉన్నవాడు ఎక్కువ రోజులు బతకటం లేదు. అలాంటిది ఈ ఆత్మ ఎవరికిష్టమైనట్టుగా ఏ ఆకారంలోకి ఆకారంలో దూరే అవకాశం అనేది లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. అయినా దేవుడు ఇచ్చిన ఈ జన్మను, దేవుడు కోసం బ్రతకకుండా ఇంత పాడు చేసిన ఈ మనిషికి మరో జన్మ ఇస్తాడని ఎలా అనుకుంటున్నారండి? అసలు మరో జన్మ ఇస్తాడని ఎలా అనుకుంటున్నారు? ఎందుకంటే ఈ ఉన్న జన్మ విలువ తెలియకే దేవుడికి వ్యతిరేకంగా ఈరోజు సమాజం బ్రతుకుతున్నప్పుడు మరో జన్మ ఎందుకు ఇస్తాడు? ఈ ఉన్న జన్మ వల్లే దేవుడికి నష్టం మిగిలింది. ఎందుకంటే మనిషిని ఇదిగో జన్మింపజేసిన తర్వాత దేవుడికి సంతోషం లేదు అని ఇదిగో మనం బైబిల్లో చదువుతూ ఉంటాం. ఆదికాండము 6వ అధ్యాయంలో ఉన్న మాట మీరు చూడగలిగితే, దేవుడు ఈ భూమి మీద నరులను చేసినందుకు తన హృదయములో నొచ్చుకున్నాడన్న మాట మనకు కనపడుతుంది. చూడండి, ఆదికాండము 6వ అధ్యాయము 6వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయములోని యొక్క తలంపుల ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొందెను. ఇదిగో ఈ జన్మ మనకు ప్రసాదించినందుకే దేవుడు బాధపడుతున్నప్పుడు, బాధపడే మన కన్న తండ్రి ఈ మట్టి లోకంలో మనిషికి మరో జన్మను ప్రసాదిస్తాడని ఎలా అనుకోగలం? మనం ఎలా అనుకోగలం? నేను కష్టపడి ఈ జన్మను ప్రసాదిస్తే వీరు నా కోసం బ్రతకక వాళ్ళకిష్టమైనట్టుగా బ్రతుకుతూ వాళ్ళ ఆలోచనలో నేను ఉండవలసింది పోయి ఎప్పుడు చెడ్డగా ఆలోచిస్తున్న వీరికి అసలు నేను ఎందుకు జన్మనిచ్చానో అని ఆయన బాధపడుతుంటే, ఒక్క జన్మ ఇచ్చినందుకే దేవుడు ఇలా బాధపడుతుంటే మళ్ళీ ఈ భూమి మీద మనకు జన్మనిస్తాడనుకోవటం అనేది పొరపాటుండే. అందుకే హెబ్రీలకు రాసిన పత్రికలో కూడా మీరు చూడగలిగితే, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనాన్ని ఒక్కసారి మీరు చూడగలిగితే, మరో జన్మ కాదు కానీ భూమి మీద ఈ జన్మను ఆయన కోసం బ్రతకని మనకు మరణం తర్వాత తీర్పు అన్నాడే తప్ప మళ్ళీ ఈ భూమి మీద మీకు జన్మనిస్తానేమో చెప్పలేదు ఆయన. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను. మరణించిన తర్వాత మళ్ళీ జన్మించాలి అనటం లేదు ఆయన. మరణించిన తర్వాత మళ్ళీ జన్మించాలి. ఒక్కసారే పుట్టాలి, ఒక్కసారే మరణించాలి. ఒక్కసారే ఈ భూమి మీద మనం పుట్టాలి, ఒక్కసారే మరణించాలి. మాటికి పుట్టడం, మాటికి మరణించటం ఇది దేవుని సంకల్పం కాదు. మనుషులు తప్పుగా అర్థం చేసుకున్న కార్యక్రమాలు. దేవుడు ప్రారంభంలో జంతువులను సపరేట్గా చేశాడు, మనుషులను సపరేట్గా చేశాడు ఆయన. మనలో ఉంటున్న ఆత్మ వేరు, జంతువుల్లో ఉంటున్న ఆత్మ వేరు. నీలో ఉంటున్న ఆత్మ జంతువుల శరీరాలలో ఇమడదు. ఎందుకంటే దేవునిలో నుండి వచ్చిన ఆత్మ అంటే, దేవునిలో నుంచి వచ్చిన ఆత్మ. ఒక యాంప్లిఫైర్ సామర్థ్యం కలిగింది ఉందనుకోండి, దానికి పెట్టే సౌండ్ బాక్సులు కూడా ఈ యాంప్లిఫైర్ను తట్టుకోగలిగిన సమర్థమైన ఉండాలి. అదేవిధంగా దేవుడిలో ఉంటున్న శక్తివంతమైన ఆత్మ మనకు వచ్చింది కనుక దాన్ని తట్టుకోగలిగింది కేవలం ఒకే ఒక్క మానవ శరీరం, అంతే తప్ప ఈ ఆత్మను తట్టుకోగలిగిన శరీరం ఈ భూమి మీద లేదండి. అందుకే ఒక పందులోకి ఆత్మను ప్రవేశిస్తేనే ఆ ఆకారం తట్టుకోలేనప్పుడు నీ ఆత్మ మరో జన్మలో ఒక పందిలానో, ఒక కుక్కగానో, ఒక పిల్లిగానో పుడతాను అనుకుంటున్నారే తప్ప నాలో ఉంటున్న ఆత్మ ఆ జంతువుల శరీరాల్లో ఇమడగలదా, అంత సమర్థమైనదా అని ఆలోచించటం లేదండి ఈరోజు.
అందుకే దేవుడు ఒక్కసారి జన్మనిచ్చాడు. మనిషి ఒక్కసారి మృతి పొందాలి. మృతి పొందిన తర్వాత తీర్పు జరగాలన్నాడే తప్ప, ఎందుకు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనం ఆయన కోసం బ్రతకకపోతే ఆ తర్వాత తీర్పు జరుగుతుందంటున్నాడే తప్ప మళ్ళీ ఈ భూమి మీద పుట్టించి మళ్ళీ అవకాశం ఇస్తానని చెప్పలేదు ఆయన. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్ను జాగ్రత్తగా ప్రారంభం నుంచి ఇలా మనం రీసెర్చ్ చేయగలిగితే మరో జన్మను గురించిన ప్రస్తావన బైబిల్లో మనకు కనపడటం లేదు. మళ్ళీ మనిషిగా పుట్టటమేమో, మళ్ళీ జంతువులుగా పుట్టటమేమో ఇది దేవుడు సమర్థించటం లేదు. ఎందుకంటే ఈ జన్మను ప్రసాదించినందుకే ఈ జన్మే ఆయనకు దక్కకపోయేసరికి ఆయన బాధపడుతున్నాడు. బాధపడుతున్న కన్న తండ్రి మరోసారి ఈ భూమి మీద మనకు జన్మనిస్తున్నా అనుకుంటే పొరపాటు. అసలు ఈ జన్మ ఎందుకు ఇచ్చానా అని బాధపడుతున్నాడు ఆయన. మనిషి మాత్రం మరో జన్మ ఉంటుంది అని ఆలోచించుకుంటున్నాడు. కాబట్టి మనుషులందరూ ఒక్కసారే మృతి పొందవలను, అటు తర్వాత తీర్పు జరుగును అన్నాడు. అటు తర్వాత తీర్పు జరుగును అన్నాడు. లూకాసు వార్త 16వ అధ్యాయము 22వ వచనాన్ని కూడా మీరు జాగ్రత్తగా గమనించగలిగితే మరణించిన తర్వాత అదే జరుగుతుంది. చూడండి, లూకాసు వార్త 16వ అధ్యాయము 22వ వచనం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి ఈ భూమి మీద మరణించిన తర్వాత వేరువేరు స్థలాల్లోకి కొనిపోబడ్డారు. వేరువేరు స్థలాల్లోకి కొనిపోబడి వేరువేరు పరిస్థితుల మధ్య ఉన్నారే తప్ప మళ్ళీ భూమి మీదకి వచ్చినట్టుగా యేసుక్రీస్తు ఒక వాస్తవ సంఘటన చెబుతూ చెప్పలేదు. అంటే మరణించిన వారందరూ కూడా పరదేశకు వెళుతున్నారు. వారికి మళ్ళీ ఈ భూమి మీద పుట్టాలన్న కోరిక ఏం లేదండి. భూమి మీద పుట్టాలన్న కోరిక ఏం లేదు. లాజరు అబ్రహాము రొమ్మున నెమ్మది పొందుతున్నాడు. వాళ్ళు మరణించిన క్షణంలోనే తీర్పు జరిగింది. తీర్పు జరిగిన తర్వాత ఒకరు అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టుకు కొనుపోబడ్డారు, ఇంకొకరు వేదనకరమైన స్థలంలో బాధపడుటకు తీసుకొని వెళ్ళిపోబడ్డారు. మరణించిన తర్వాత ఈ ఇద్దరు వేరువేరు స్థలాలలోకి వెళ్ళిపోయారే కానీ మళ్ళీ ఈ భూమి మీద పుట్టడానికి ఏమీ సిద్ధపడటం లేదు. మరి మనకంటే ముందు మరణించిన నీతిమంతుల సంగతి మీరు ఆలోచించగలిగితే ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనంలో వారికి మళ్ళీ ఈ భూమి మీద పుట్టాలన్న కోరిక ఏమీ లేదండి, లేదు. చూడండి, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం. దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. భూమి అనే బలిపీఠం మీద దేవుడు కొరకు మరణించిన వారందరూ భూమి క్రింద లోకమైన పాతాళ లోకంలో పరదేశులకు వెళ్ళారండి. వాళ్ళు వెళ్ళారు. బలిపీఠము క్రింద చూచితిని. వాళ్ళు భూమి కింద లోకమైన పాతాళ లోకంలో కూర్చోబడుతున్నారే తప్ప మళ్ళీ ఈ భూమి మీద పుట్టడం లేదు. ఇక ధనవంతుడు ఇష్టానుసారంగా బ్రతికిన వాడు పనిష్మెంట్గా వేదనకరమైన స్థలంలో కాలిపోతున్నాడని రాయబడిందే తప్ప భూమి మీద నువ్వు మనిషిగా సరిగా బ్రతకలేదు గనక ఇదిగో మరో జన్మలో నిన్ను ఒక జంతువుగా పుట్టిస్తున్నానని దేవుడు పనిష్మెంట్ అలా ఇవ్వటం లేదు. ఎందుకంటే ఈరోజు పనిష్మెంట్ అనుకుంటున్నారు. అంటే మళ్ళీ ఒక జంతువుగా భూమి మీద పుట్టడం పనిష్మెంటా? కాదు. తన కొరకు బ్రతకని ధనవంతుని వేదనకరమైన స్థలంలో కాలే పరిస్థితుల్లో దేవుడు వేశాడే తప్ప ఇదిగో నువ్వు నా కోసం నువ్వు బ్రతకలేదు గనక నీకు పనిష్మెంట్గా నువ్వు ఒక కుక్కగా పుడతావు, పిల్లిగా పుడతావు అని దేవుడు చెప్పటం లేదు. అందుకే మనుషులందరూ ఒక్కసారే మృతి పొందవలను, అంతకంటే ముందు ఒక్కసారే జన్మించాలి, ఒక్కసారే మృతి పొందాలి. అటు తర్వాత తీర్పు జరగాలే తప్ప మళ్ళీ ఈ భూమి మీద పునర్జన్మ అనే అవకాశం అనేది లేదు. ఈ మట్టి లోకంలో మరో జన్మంటూ అది మనిషిగా కానివ్వండి, అది జంతువుగా కానివ్వండి పుట్టే అవకాశం లేదండి. అలాంటప్పుడు యేసుక్రీస్తు కాలంలో కొందరు ప్రవక్తలు అని ఎందుకు అనుకుంటున్నారు? యేసుక్రీస్తును చూసి బాప్తిసం ఇచ్చి యోహాన్ అని ఎందుకు అనుకుంటున్నారో కూడా మనం ఆలోచించాలి. ఇలా అవకాశం లేనప్పుడు కొంతమంది ఇర్మియా అనుకుంటున్నారు, కొంతమంది ఏలియా అనుకుంటున్నారు,
కొంతమంది ఇర్మియా కాదు, ఏలియా కాదు, ప్రవక్తలలో ఒకడనుకుంటున్నారు. ఎందుకు అలాంటి ఆలోచనతో వాళ్ళు ఉంటున్నారో మనం ఆలోచించగలిగితే, మలాకి గ్రంథంలో ఒక మాట అర్థం చేసుకోకపోవటం మూలాన ఇదిగో మళ్ళీ పుడతారనే నమ్మకాలు అనేటివి వాటికి ఏర్పడ్డాయి. ఆ మాట కూడా మనం చూడగలిగితే మలాకి గ్రంథము 4వ అధ్యాయము, మలాకి గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనాన్ని మీరు చూడగలిగితే, యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. మలాకి గ్రంథంలో ఇక ముగుస్తుందనగా దేవుడు ఇశ్రాయేలుతో చెప్పమన్న ఒక మాట, నేను ప్రవక్తయగు ఏలియాను పంపిస్తాను అన్నాడు. దీనితో మలాకి గ్రంథం ముగిసిపోయింది. ఈ మాటతో బైబిల్ ఎండేసరికి పాత నిబంధన గ్రంథం ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు, పరిశీలు ఏమనుకున్నారంటే దేవుడు మళ్ళీ ఏలియాను పంపిస్తాడు, అంటే ఏలియా మళ్ళీ పునర్జన్మిస్తాడు, అంటే ఏలియా మళ్ళీ మృతుల నుండి లేచేస్తాడు, ఏలియా మళ్ళీ వస్తాడు, మళ్ళీ పుడతాడు. ఇదిగో ఇలాంటి నమ్మకాలన్నిటివి ఈ మాటను తప్పుగా అర్థం చేసుకోవటం వలన యేసుక్రీస్తుని చూసి నువ్వు ఏలియావని అడుగుతున్నారు. యేసుక్రీస్తుని చూసి నువ్వు ఏలియావని ఎందుకు అడుగుతున్నారంటే, మలాకి గ్రంథంలో దేవుడు నేను ఏలియాను పంపిస్తానని ముందుగా చెప్పాడు గనక ఈ మాట వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోయింది. అందుకే ఒక బాప్తిసం ఇచ్చి యోహాను గురించి కూడా ఇలా అనుకుంటుంటారు. ఏలియా కావచ్చు, ఇర్మియా కావచ్చు, యేసుక్రీస్తుని గురించి కూడా అలానే భావిస్తుంటారు. కాబట్టి ఎందుకు ఇలా జరిగిందంటే మలాకి గ్రంథంలో ఉంటున్న ఒక మాట అర్థం కాకపోవటం మూలన. మరి మలాకి గ్రంథంలో దేవుడు మలాకి గారి ద్వారా చెప్పిన మాట కూడా ఇంచుమించు అలానే ఉంది కదని మనం ఆలోచించగలిగితే, నేను ప్రవక్తయగు ఏలియాను పంపిస్తానన్న మాట పాత నిబంధన గ్రంథంలో ఉంటున్న ఏలియానే మృతుల్లో నుండి లేపి మళ్ళీ ఆ ఆత్మని ఇంకొక శరీరంలో ప్రవేశపెట్టి ఇదిగో మీ దగ్గరికి పంపిస్తానని మాత్రం కాదండి. అక్కడ తప్పుగా అర్థం చేసుకున్నారు. మరి ఏలియాను పంపిస్తానన్నాడు కదా, మరి ఏలియాను పంపిస్తానని ఎందుకు అన్నాడో మనం ఆలోచించగలిగితే, ఇశ్రాయేలులకు సుపరిచితమైన ప్రవక్త ఏలియా. నేను ఏలియాను పంపిస్తాను అంటున్నాడంటే ఇదిగో ఏలియా లాంటి గుణగణాలున్న వ్యక్తిని పంపబోతున్నానని తెలిసిన ఏలియా గురించి ప్రస్తావించాడే కానీ ఏలియాను మృతుల్లో నుండి లేపి ఆయన ఆత్మని తీసుకెళ్ళి ఇంకొక శరీరంలో పెట్టి ఈ మట్టి లోకంలో మరో మనిషిగా ఆయనను భూమి మీదకి పంపాలనేది దేవుడు ఆలోచన కాదు. ఇక్కడే ఇశ్రాయేలు తప్పుగా అర్థం చేసుకున్నారు. తప్పుగా అర్థం చేసుకొని దేవుడు పంపిన ఏలియా ఎవరో అర్థం కాక ఎవరు భిన్నంగా కనిపించినా కూడా ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు ఏలియావా, నువ్వు ఇర్మియావా, నువ్వు ప్రవక్తల్లో ఒకడివని అడగటం అనేది అలవాటుగా పెట్టుకున్నారు ప్రేమన దేవుని పిల్లలారా. ఈ మాటను అర్థం చేసుకోకపోవటం మూలానే. కాబట్టి ఏలియాను పంపిస్తానన్న ఈ మాట ఎవరి పట్ల నెరవేరిందో జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే, లూకా సువార్త 1వ అధ్యాయము, లూకా సువార్త 1వ అధ్యాయము బాప్తిసమిచ్చి యోహాను గురించి దేవదూత మాట్లాడుతూ ఏలియాను గురించిన సందర్భాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనం చూడగలం. లూకా సువార్త 1వ అధ్యాయము 17-18 వచనాలు చూడండి. మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టుకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానము అనుసరించుటకు ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును. ఏలియా యొక్క ఆత్మ అనగానే ఏలియా ఆత్మ యోహానులోకి వచ్చిందని కాదు. ఏలియాకు తోడయున్న పరిశుద్ధాత్మ ఇదిగో నీ గర్భాన పుట్టబోతున్న బాప్తిస్మిచ్చి యోహాను గారికి తోడుగా ఉండబోతుంది అని చెప్తున్నాడు. ఇక్కడ ఏమనుకున్నారంటే ఏలియా ఆత్మ అనగానే ఏలియా ఆకారంలో ఉంటున్న ఆత్మ ఈ యోహాను గారిలోకి వచ్చింది అనుకున్నారండి. ఒక ఆత్మ ఇంకొక శరీరంలోకి ప్రవేశపెట్టడం అనేది లేదు, పరకాయ ప్రవేశం అనేది లేదు.
ఎవరి శరీరాలు వారివే, ఎవరి ఆత్మలు వారివే. ఒక్కసారి దేవునిలో నుంచి విడిపోయిన తర్వాత మనలో ఉంటున్న ఆత్మ ఇంకొకరిలోకి ప్రవేశపెట్టడం అనేది జరగదు. మరి ఏలియా యొక్క ఆత్మయు అన్నాడంటే ఏలియాకు తోడై ఉన్న పరిశుద్ధాత్మ ఇదిగో యోహాను గారికి కూడా తోడుగా ఉండబోతున్నాడు. ఏలియా ఎంత శక్తిమంతుడో ఇదిగో బాప్తిస్మిచ్చి యోహాను గారు కూడా అంత శక్తిమంతుడు అని చెప్పాడే తప్ప బాప్తిస్మిచ్చి యోహాను గారిలో ఉంటున్న ఆత్మ పాత నిబంధన గ్రంథంలో ఉంటున్న ఏలియా ఆత్మ ఒకటే. ఏలియానే యోహానుగా మళ్ళీ ఈ మట్టి లోకంలో వచ్చాడు అనుకుంటే పొరపాటు. ఏలియా గారు వేరు, బాప్తిస్మిచ్చి యోహాను గారు వేరు. మరి ఏలియా యొక్క ఆత్మ అన్నాడంటే ఏలియాకు తోడై ఉంటున్న పరిశుద్ధాత్ముడు బాప్తిస్మిచ్చి యోహాను గారికి కూడా తోడై ఉంటున్నాడు గనక ఏలియా ఎంత శక్తిమంతుడు అవుతాడో ఈ బాప్తిస్మిచ్చి యోహాను గారు కూడా అంతే శక్తిమంతుడు అవుతాడని చెబుతున్నాడు. ఇంకా జాగ్రత్తగా ఆలోచించగలిగితే యేసుక్రీస్తు సూటిగా చెప్పిన మాట చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయం 13-14 వచనాలు. యోహాను కాలము వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచూ వచ్చిరి, ధర్మశాస్త్రము సహా ప్రవచించుచుండెను. ఈ సంగతిని అంగీకరించుటకు మీకు మనసుంటే రాబోవు ఏలియా ఇతడే, ఈ యోహానే. మీకు మనసు లేదు, మీరు ఆలోచించటం లేదు, మీకు అర్థం కావటం లేదు. రాబోవు ఏలియా అనగానే మళ్ళీ ఏలియా వస్తాడని మీరు అనుకుంటున్నారే కానీ బాప్తిస్మిచ్చి యోహాను గారి స్వభావము ఏలియా గారి స్వభావం ఒక్కటే అని మీకు అర్థం అవటం లేదు. ఏలియా లాంటి లక్షణాలు ఉన్న యోహాను గారిని పంపాడని మీకు అర్థం అవటం లేదు. మీకు అంగీకరించటకు మనసుంటే నేను ఎన్ని చెప్పినా మీరు కాదనుకుంటున్నారు కనుక మీకు అర్థం కాదు. మీకు మనసుంటే ఇదిగో రాబో ఏలియా ఇతడే. వీళ్ళకి మనసు లేదండి. కానీ శిష్యులు మాత్రం బాగా అర్థం చేసుకున్నారు. మత్తయి సువార్త 17వ అధ్యాయాన్ని మీరు చూడగలిగితే శిష్యులు చక్కగా యోహాను గారే రాబో ఏలియా అని అర్థం చేసుకున్నట్టుగా మనకు కనపడుతుంది. 10వ వచనం నుంచి చూడండి. మత్తయి సువార్త 17వ అధ్యాయము 10వ వచనం నుండి. అప్పుడు ఆయన శిష్యులు ఇలాగైతే ఏలియా ముందుగా రావాలనని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారు ఆయన అడిగిరి. అందుకు ఆయన ఏలియా వచ్చి సమస్తమును చక్కపెట్టునన్న మాట నిజమే. ఎందుకంటే మలాకీ గ్రంథంలో దేవుడు మలాకీ ప్రవక్త ద్వారా చెప్పించాడు, అది నిజమే. ఆయనను ఏలియా ఇది వరకే వచ్చెను. యేసుక్రీస్తు ఈ మాట చెప్పబోయే సమయానికే ఇది వరకే వచ్చెను. వచ్చిన అతడు ఇతనే ఏలియా అన్న సంగతి ఎరుగక తమకిష్టము వచ్చినట్టు అతని ఎడల చేసిరి. మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమ పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నాను నేను. అప్పుడు ఆయన బాప్తిసమిచ్చి యోహాను గురించి తమతో చెప్పెనని. వీళ్ళకు మనసు ఉందండి. యేసుక్రీస్తు చెప్పిన మాట నిజమని అంగీకరించే మనసు ఉంది కనుక ఓహో రాబోవు ఏలియా అంటే మళ్ళీ ఏలియా ఈ భూమి మీదకి రావటం కాదు, బాప్తిసమిచ్చి యోహాను గారే రాబోవు ఏలియా అని వీళ్ళకి అర్థమైపోయింది. వీళ్ళకి ఎందుకు అర్థమైపోయింది? వీళ్ళకి అంగీకరించే మనసు ఉంది. మరి శాస్త్రులు పరీక్షలకు ఎందుకు అర్థం అవ్వలేదు? యేసుక్రీస్తు చెప్పిన మనసు లేదండి. ఏలియా రావాలంటే ఏలియానే మృతుల్లో రావాలంతే. ఆయన క్యారెక్టర్ గురించి చెబుతూ ఏలియా ప్రస్తావన తీసుకొచ్చాడే తప్ప మరణించిన ఏలియాకు మళ్ళీ శరీరాన్ని ఇచ్చి ఈ మట్టి లోకంలో జన్మింపజేస్తాననేది కాదండి. చూసారా, ఒక మాట తప్పుగా అర్థం చేసుకోవటం వల్ల ఒక తప్పుడు సిద్ధాంతాలు అనేటివి మనుషుల్లోకి వచ్చాయి. ప్రేమన దేవుని పిల్లలారా, తప్పుగా అర్థం చేసుకోవటం వల్ల ఈరోజు మనిషి మరణించిన తర్వాత ఏం జరుగుతుందో మనిషికి తెలియకపోవటం వల్ల మానవ జీవితాన్ని కూడా రీసైక్లింగ్ అనుకున్నారు. పుట్టటం, చావటం, మళ్ళీ పుట్టటం, మళ్ళీ చావటం, మళ్ళీ పుట్టటం. ఇదేనా? మరణించిన వారు ఏమవుతున్నారో తెలియకపోవటం వల్ల
తెలియకపోవటం వల్ల ఒక సత్యాన్వేషణ కష్టం అవుతుందేమో తప్ప అబద్ధం ఏముంది? అబద్ధాన్ని చెప్పడానికి ఆలోచించవలసిన అవసరం లేదండి. అందుకే పుడుతున్నారు, మరణిస్తున్నారు, మళ్ళీ పుడుతున్నారు, మళ్ళీ పుడుతున్నారు అనేసరికి ఓహో, మరణించిన తర్వాత ఏమీ లేదనమాట, మళ్ళీ భూమి మీద పుట్టటమే అని మానవ జన్మను తేలికగా తీసుకున్నారు ప్రేమన దేవుని పిల్లలారా. ఎక్కడో ఒక పాప మాట్లాడిందన్న మాటలు చూపించారే తప్ప ఆ పాప మెదడు పని చేయటం లేదు అని డాక్టర్లు చెప్పిన మాటను ఎందుకు వినటం లేదు? ఆ పాప ఏదో మాట్లాడిందని ఈ నమ్మకాలను పెంచుకుంటున్నారే తప్ప ఒక డాక్టర్లు సర్టిఫై చేశారు, ఆ పాపకు మెదడు పనిచేయట్లేదు, మీరు తొందరగా ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఆ పాప చచ్చిపోతుందని చెప్పినా ఈ మాటలు పట్టించుకోవటం లేదు. TV9 వాళ్ళు శాంభవిని ఇంటర్వ్యూ చేస్తూ అడుగుతున్నప్పుడు సమాధానాలు కొన్నిటికి చెప్పి సమాధానం తనకు తెలియని ప్రశ్నలకి ఏమని సమాధానం చెప్పిందో తెలుసా? మా అమ్మని అడగండి అంటుంది. ఎందుకు? అమ్మ ఇంకా ట్రైనింగ్ ఇవ్వలే ఈ సమాధానాలు. అంటే అమ్మ ట్రైనింగ్ ఇచ్చి కూర్చోబెట్టిందనమాట. వాళ్ళు ఇలా అడిగితే నువ్వు ఇలా చెప్పాలి, ఇలా అడిగితే నువ్వు ఇలా చెప్పాలి, ఇలా అడిగితే నువ్వు ఇలా చెప్పాలి. నిజంగా పునర్జన్మ జ్ఞాపకాలు ఉంటే అది ఏమని చెప్పిందో శాంభవి తెలుసా? దలైలామా పరిగెత్తుకొని పోయాడు. ఎందుకు? గత జన్మలో నేను దలైలామా ప్రేమికురాలని చెప్పిందండి. ఇక దలైలామాకి ఎక్కడ మనసు ఉంటుంది? ఇంకా పరిగెత్తుకొని వచ్చాడు పాప దగ్గరికి. ఎందుకయ్యా వచ్చావు దళాలామని అడిగితే కాలచక్ర గురించి డిస్కషన్ చేయాలంటున్నాడు. పాపతో మాట్లాడేది ఏముందండి కాలచక్ర గురించి? ఆధారాలు లేకుండానే అబద్ధం అనేది ఎంత వేగంగా వెళ్ళిపోతుందో చూడండి. ఆ పాప మాత్రం అమాయకంగా మా అమ్మకు తెలుసు అంటుంది. అంటే తల్లి ట్రైనింగ్ ఇచ్చి మరీ కూర్చోబెట్టిందని స్పష్టంగా మనకు అర్థమవుతుంది కదా, స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఎక్కడో అక్కడక్కడ జరిగే ఇవి నమ్ముతున్నారే తప్ప ఒకవేళ గత జన్మ తాలూకు జ్ఞాపకాలు ఉంటే మరి మన అందరికీ ఏమండి ఆ జ్ఞాపకాలు? లక్షలలో కోట్లలో ఒక్కరు మాట్లాడితే అందరికీ జన్ముందని నమ్ముతున్నారే తప్ప ఒక్కరు మాట్లాడితే నమ్మేస్తారా? ఎందుకంటే లక్షలలో కోట్లలో అక్కడో ఇక్కడో ఇదిగో గత జన్మ తాలూకు నా జ్ఞాపకాలు అనేసరికి అందరికీ మరో జన్ముంది, గత జన్ముందని నమ్ముతున్నారే తప్ప మరి మనకెందుకు గత జన్మ తాలూకు సందర్భాలు మనకి జ్ఞాపకం రావట్లేదు? ఆ పాపకే ఎందుకు జ్ఞాపకం వచ్చింది? ఇలా ఆలోచించటం లేదండి. మెదడు సరిగా పనిచేసేవాళ్ళు. ఆ పాపకు మెదడు సరిగా పనిచేయట్లేదు కనుక డిస్టర్బెన్స్గా ఉంది కాబట్టి మనకెందుకు జ్ఞాపకం రావట్లేదు? ఆ పాపను బట్టి మనకు కూడా గత జన్మ ఉందని నమ్ముతున్నారే తప్ప మరి గత జన్మ తాలూకు సంగతులు నాకెందుకు జ్ఞాపకం రావటం లేదని నమ్ముతున్న వారు ఎందుకు ప్రశ్నించుకోవటం లేదో చెప్పండి. ఎందుకు ప్రశ్నించుకోవటం లేదు? సినిమాలు వస్తే నిజమేనా? సినిమాలు రాగానే నిజమేనా? సినిమాలను ఒకప్పుడు కథగా చూశారండి, ఇప్పుడు సినిమాలను నిజం అనుకుని చూస్తున్నారండి. అందుకే నిజ జీవితంలో అదే వస్త్రధారణ, నిజ జీవితంలో అవే మాటలు, అవి కల్పనా కథలుగా చూసే రోజులు పోయాయి. అవి నిజమనుకొని చూస్తున్నారు గనకనే ఇదిగో ఇలాంటి నమ్మకాలు, మూఢనమ్మకాలు విపరీతంగా పెరుగుతున్నాయి. సినిమా కథలు దొరకక గత జన్మను ఈ జన్మను ముడిపెట్టి ఒక సినిమా తీసేసరికి సూపర్ హిట్ చేసి పడేశారండి. అంటే ఇలాంటి అబద్ధాలే ప్రజలకు బాగా నచ్చుతాయి అన్నమాట. ఇలాంటి అబద్ధాలే బాగా నచ్చుతాయి అన్నమాట. కాబట్టి ప్రేమను దేవుని పిల్లలారా, ఉన్న జన్మ విలువ తెలియక మరో జన్మ ఈరోజు మనిషి ఉన్నదనుకుంటున్నాడంటే ఈ ఉన్న జన్మ విలువ తెలిసిందా? తెలియలేదండి. ఒక్క మాట, బైబిల్లో రాయబడిన ఒక మాట అర్థం చేసుకోకుండా రాబో ఏలి అనగానే యోహాను గారు అనే సంగతి తెలియక యోహాను గారు చచ్చిపోయిన తర్వాత కూడా ఇంకా ఏలియా వస్తాడు అనుకుంటున్నారండి. ఇలా వాళ్ళ నమ్మకం ఎంతవరకు కొనసాగిందో తెలుసా? మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 46, 47 వచనాలు చూడండి. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు అర్థం రాశాడు గనక మనం అపార్థం చేసుకోలేదు. ఆ మాటకి నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచావని అర్థం. కానీ అక్కడ నిలిచున్న వాళ్ళు ఏం అర్థం చేసుకున్నారు చూడండి.
అక్కడ నిలిచిన వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియా ఇప్పుడు వస్తాడేమో చూద్దాం అనుకుంటున్నారు. ఎప్పుడు? యేసుక్రీస్తు కూడా మరణించే సమయానికి అన్నాడండి, ఏలీ ఏలీ అన్నాడు. అదిగో ఏలియా వస్తాడేమో చూద్దాం అనుకుంటున్నారు. ఏలీ అనగానే ఏలియా తప్ప ఇంకేం అర్థం ఉంటుందా ఏమండి? ప్రారంభంలో యోహాను గారు ఏలియాగా వచ్చి చచ్చిపోతే యేసుక్రీస్తు చనిపోయేంత వరకు వీళ్ళకి ఏం అర్థం కాలేదు. దేవుడు ఏలియాను పంపించాడన్న సంగతే వీళ్ళకి అర్థం కాలేదు. అర్థం లేదండి. ఆయన ఏలీ ఏలీ అన్నాడు అంటే నా దేవా నన్నెందుకు, నా చెయ్యి ఎందుకు విడిచావని దీని అర్థం. వాళ్ళు ఏలి అనగానే ఇంకేం అర్థం లేదు. ఇదిగో మలాకీ గ్రంథంలో ఉంటున్న ప్రవచనం ఏలియాలు పంపిస్తానన్నాడు కదా, ఓహో ఇప్పుడు ఎంటర్ అవుతారేమో వాళ్ళు ఈయనను కాపాడడానికి అనుకుంటున్నారు. ఎంత అమాయకంగా ఉన్నారు చూడండి. బ్రతుకున్నప్పుడే ఏలియా వచ్చాడని చెబితే యేసుక్రీస్తు చనిపోయేంత వరకు ఇంకా ఏలియా వచ్చిన సందర్భాలు తెలియలేదు. బాప్తిసం ఇచ్చి యోహాను మృతుల్లో నుంచి లేచారని నమ్ముతున్నారే తప్ప మృతుల్లో నుంచి లేచిన యేసుక్రీస్తుని మాత్రం నమ్మారండి? నమ్మరు. లేవని యోహాను మాత్రం లేచాడని నమ్మారు. లేచిన యేసుక్రీస్తు మాత్రం మృతుల్లో నుంచి లేవలేదన్నారు. ఇదేం విడ్డూరం అండి అసలు. యోహాను గారు లేవలేదండి, లేచాడేమో అని నమ్ముతున్నారు. లేవని వాడిని లేచాడని నమ్ముతున్నారు. లేచిన యేసుక్రీస్తుని మాత్రం లేవలేదనుకుంటున్నారు. ఎప్పుడు సమాజం అబద్ధాన్ని నమ్ముతుంది ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే ఈ మట్టి లోకంలో మనిషికి మరో జన్మ అంటూ లేదు. మరి పునర్జన్మ అంటారు కదా, పునర్జన్మ ఇదిగో మళ్ళీ ఆకారాలలో పుట్టడం అనేది మళ్ళీ ఈ భూమి మీద లేదు. మనుషులు ఒక్కసారి మృతి పొందవలను, అటు తర్వాత తీర్పు జరగాలే తప్ప మళ్ళీ ఈ భూమి మీదికి మరో జన్మను తెచ్చుకునే అవకాశం అనేది లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. మరి యేసుక్రీస్తు పునర్జన్మను గురించిన కొన్ని దాఖలాలు చెప్పాడు కదా. నాకు ఒకవేళ మీరు ఆలోచించగలిగితే బైబిల్లో పునర్జన్మని దేనిని అన్నారో తెలియక ఇదిగో పునర్జన్మ సిద్ధాంతాన్ని పుట్టించేశారు. అపోస్తలుడైన పౌలు గారు తీతుకు రాస్తూ పునర్జన్మ అన్న పదాన్ని ఉపయోగించాడండి. దానికి అర్థం ఈ భూమి మీద మళ్ళీ ఆకారంతో పుట్టడం కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఒక్కసారి ఆ మాట కూడా చూడండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. 3వ అధ్యాయము 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా అన్నాడు. ఇక్కడ పునర్జన్మ అన్నాడంటే మరణించిన తర్వాత మళ్ళీ ఈ భూమి మీద పుట్టడం కాదు. పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా అన్నాడు. స్నానము ద్వారా మళ్ళీ జన్మిస్తున్నాం మనం. స్నానము ద్వారా మళ్ళీ జన్మించటం అంటే మనం తీసుకున్న బాప్తిస్మానికి అర్థం నువ్వు మళ్ళీ పుట్టినట్టు, నీకు పునర్జన్మ. మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళి ఈ భూమి మీదకి రావటం కాదు. యేసుక్రీస్తు కూడా నువ్వు క్రొత్తగా జన్మించాలి అనగానే నికోదేమోని ఏమర్థం చేసుకున్నాడు, ఓహో మళ్ళీ నేను పుట్టాలన్నమాట. అంటే మళ్ళీ నాకు పునర్జన్మ, మళ్ళీ నేను మరణించిన తర్వాత తల్లి గర్భంలోకి వెళ్ళి ఇలా భూమి మీదకి రావాలంటే ఇదిగో నువ్వు మళ్ళీ ఈ మట్టి లోకంలో పుట్టడం గురించి ఆలోచిస్తున్నావు. పునర్జన్మ అంటే అది కాదు, బ్రతికుండగానే నువ్వు మారాలి అని యేసుక్రీస్తు పునర్జన్మను గురించి ఎంత చక్కటి వివరణ ఇచ్చాడో మీరు చూడగలిగితే యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం చూడండి. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. తర్వాత అందుకు నికోదేము ముసలివాడైన మనుషుడు ఎలాగూ మళ్ళీ జన్మించగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని
ఈ పునర్జన్మ అనేది నీటి మూలముగా, ఆత్మ మూలంగా, మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళి ఈ భూమి మీదకి రావటం కాదు, మరణించిన తర్వాత మళ్ళీ పుట్టడం కాదు. బ్రతుకున్న నీవు నీ జీవితంలో, నీ ఆధ్యాత్మిక జీవితంలో చచ్చిపోయి ఉన్నావు. ఎందుకంటే దేవుడు కోసం బ్రతకని ప్రతివాడు బ్రతికున్న మృతుడండి. బ్రతికున్న మృతుడు. బ్రతికుండి మృతులుగా ఉంటున్న నువ్వు ఎప్పుడైతే పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే బాప్తిస్మంలోని స్వీకరిస్తున్నావో మళ్ళీ జన్మిస్తున్నావు. ఈ జన్మ రక్తమాంసములతో కూడింది కాదు, ఆత్మ మూలముగా, నీటి మూలంగా. ఎందుకు ఆత్మ మూలముగా, నీటి మూలముగా అన్నాడంటే మానవ ఆకారంలో రెండు, ఒకటి భూ సంబంధమైంది, రెండవది ఆత్మ సంబంధమైంది. భూ సంబంధమైన దానికి భూమి మీద ఉంటున్న నీరు, ఆత్మ సంబంధమైన దానికి పరిశుద్ధాత్ముడు. అందుకే నువ్వు నీటి మూలంగా జన్మించాలి, ఆత్మ మూలముగా జన్మించాలి అన్నాడు. ఇది పునర్జన్మ, ఇది క్రొత్త జన్మ, ఇది క్రొత్త జన్మ. మనిషి ఈ భూమి మీద బ్రతికుండగానే తన జీవితాన్ని మార్చుకోవడం పునర్జన్మ తప్ప మరణించిన తర్వాత మళ్ళీ పుట్టే పునర్జన్మ లేదండి. ఇదిగో బైబుల్ని ఇక్కడ తప్పుగా అర్థం చేసుకున్నారండి. పునర్జన్మ స్నానం అనగానే భూమి మీద బ్రతికున్న మనిషి మార్పు పొంది ఇదిగో సూచనగా దేవుడి కోసం మళ్ళీ పుట్టటమే తప్ప మనుషులు మరణించిన తర్వాత మళ్ళీ పుట్టే పునర్జన్మ లేనేలేదు, లేదు. ఒకవేళ ఈ పునర్జన్మ స్నానం ద్వారా దేవుడి కోసం మళ్ళీ ఈ భూమి మీద మనం పుట్టి అనగా మన జీవితాన్ని మార్చుకుంటే ఆ తర్వాత ఉన్నది మనకు పునరుత్థానం. పునరుత్థానం. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడో మనం కూడా మరణించి తిరిగి లేస్తాం. అది మళ్ళీ ఈ మట్టి ఆకారంలో, ఈ మట్టి లోకంలో ఉండటానికి మాత్రం కానే కాదండి. అందుకే పునర్జన్మ లేదు. పునర్జన్మ అనగా క్రొత్తగా నువ్వు జన్మిస్తే ఆ తర్వాత మరణించిన తర్వాత నీకున్నది పునరుత్థానం. పునరుత్థానం. పునరుత్థానం అంటే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు, మహిమగల ఆకారంతో లేచాడు. ఈ మట్టి లోకంలో ఉండటానికి కాదు, మహిమ లోకానికి వెళ్ళటానికి. కానీ మనిషి మాత్రం మళ్ళీ నేను పుట్టి ఈ మట్టి లోకంలో ఉంటాననుకుని పునర్జన్మ అని పెట్టుకున్నాడు. మళ్ళీ మనుషులు పుడతారని. మళ్ళీ లేచిన తర్వాత ఈ ఆకారాలు మనకు ఉండవు, అసలు ఈ లోకమే మనకి ఉండదు. ఎందుకంటే మహిమ లోకానికి వెళ్ళిపోవాలి. యేసుక్రీస్తును భూమి మీద నమ్మి ఇదిగో మన జీవితాలను మార్చుకుంటే. దాని గురించే పౌలు గారు తెస్సలోనికకు పత్రికను రాస్తూ మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని గమనించండి. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె, నిరీక్షణ లేని ఇతరుల వలె. నిరీక్షణ లేని అంటే మరణించిన తర్వాత అసలు ఏం జరుగుతుందో తెలీదు మిగిలిన వారికి. వాళ్ళకి నిరీక్షణ లేదు. ఇక్కడే పుడతారు, ఇక్కడే చేస్తారు, ఇక్కడే ఇదని అంతా ఇక్కడే అనుకుంటున్నారు. అంతా ఈ మట్టి లోకం గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళకి నిరీక్షణ లేదు. వాళ్ళలా మీరు ఉండకూడదు అన్నాడు. మనం ఎలా ఉండాలి? నిద్రించుచున్న వారిని గురించి తెలియకుండా నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మళ్ళీ తిరిగి లేవాలి. యేసుక్రీస్తు ఏ ఆకారాన్ని తెచ్చుకున్నాడో ఆయనను నమ్మి ఆయన కోసం బ్రతికి మరణించిన మనం యేసుక్రీస్తు ఆకారాన్ని మనం కూడా తెచ్చుకొని ఇదిగో సదాకాలము కొనిపోబడాలి. ఎక్కడికి? పరలోకంలో శాశ్వతంగా ఉండాలి. మరణించిన తర్వాత మహిమలోకంలో మనం ఉండాలి తప్ప ఈ మట్టి లోకంలో కాదు. మహిమలోకంలో మహిమ శరీరంతో వెళ్ళాలి తప్ప ఈ మట్టి లోకంలో మళ్ళీ ఈ మట్టి శరీరంతో ఇక్కడే పుట్టటం చావటం, పుట్టటం చావటం ఇది కాదండి. ఇది కాదు. అబద్ధాన్ని మనిషి నమ్ముతాడు. ఎందుకంటే అబద్ధమే బాగుంటుంది. అబద్ధమే బాగుంటుందండి. ఎందుకు? మళ్ళీ నువ్వు ఇక్కడే పుడతావంటే ఈ జన్మలో నువ్వు ఎలా బతికినా పర్వాలేదన్నమాట. కానీ ఒక మహాలోకానికి వెళ్ళాలనేసరికి ఈ జన్మలో నువ్వు బాగా బ్రతకాలని కండిషన్స్ ఉండేసరికి ఈ కండిషన్స్ బాగలేవు గనక. ఎందుకంటే మనిషికి దేవుడు అనగానే అన్నింటికి లైసెన్స్ ఇచ్చే దేవుడు ఎవరైనా ఉంటే ఆయన నమ్ముతానంటాడు ఆయన. ఎందుకు?
దేవుడి దగ్గరికి వెళ్ళినా కూడా ఈ శరీర కోరికలు నెరవేర్చుకోవాలన్న ఆలోచనతోనే ఉంటాడండి మనిషి. ఒక యేసుక్రీస్తు నమ్మారనుకోండి, ఇది మానేయాలి, అది మానేయాలి, అది మానేయాలి, అది మానేయాలి, ఈ గొడవ అంతా నాకు ఎందుకు అనుకుంటాడు. అంటే అన్నీ చేయొచ్చు అనే దేవుడు ఎవరైనా ఉంటే ఆ దేవుని నమ్ముతారు ఈరోజు సమాజం. ఎందుకంటే దేవుడి దగ్గర వెళ్ళి కూడా మా అలవాట్లు మేము మార్చుకోము అనే సంతదండి ఈరోజు సమాజం. అంటే దేవుణ్ణి బట్టి కూడా తమ కోరికలు నెరవేర్చుకునే లోకం ఇది. కానీ ప్రేమన దేవుని పిల్లలారా, ఒక మహాలోకానికి వెళ్ళాలంటే ఈ భూమి మీద దేవుడిచ్చిన జీవితాన్ని చక్కగా బ్రతకాలి, యేసుక్రీస్తులా బ్రతకాలి. మనం ఆయనలా బ్రతికిన ప్రకారం మనం ఆయన నమ్మితే, ఇదిగో ఈ జన్మని దేవుడి కొరకు అంకితం చేయగలిగితే, ఇదిగో మళ్ళీ జన్మించి అనగా పునర్జన్మ స్నానం ద్వారా బాప్తిసం ద్వారా మళ్ళీ ఈ భూమి మీదనే మనం మార్పు తెచ్చుకుని దేవుడి కోసం బ్రతికి మరణిస్తే ఈ మట్టి లోకంలో ఉండటానే కాదు, మహిమ శరీరం తెచ్చుకొని ఒక మహిమ లోకంలో తండ్రితో కూడా సదాకాలము అక్కడ సంతోషంగా ఉంటాం ప్రేమన దేవుని పిల్లలారా. కానీ ఇక్కడే పుట్టడం అనేది లేదు. మనుషులు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఎక్కడో ఒక దగ్గర జరిగిందని అందరూ నమ్మకండి. ఎక్కడో ఒక దగ్గర జరిగిందని అందరూ నమ్ముతారండి. లక్షలకు ఒకటి జరిగితే ఈ 1,00,000 మంది నమ్మేయటమని, ఇంకా మరి ఈ 1,00,000 మందికి ఎందుకు గత జ్ఞాపకాలు లేవు? కొన్ని శాంభవి చెబుతుంది. ఇంకా అలాగే 1,00,000 మంది పిల్లలు చెప్తే ఆలోచిద్దాం. మనం ఒక్కరు చెప్పారని ఇంకా మన అందరూ అప్లై చేసుకోవటమేనా? కాబట్టి ప్రేమన దేవుని పిల్లలారా, సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్ళటం వల్ల సమాజం తప్పుడులోకి వెళ్ళిపోయింది. ఈ సినిమాల వల్ల, ఈ కథల వల్ల, ఇదిగో మనుషులు మాట్లాడుకునే మాటల వల్ల, ఏటి జంతువులో ఎవరు మనిషిలో వాటి పుట్టికేంటో మన పుట్టికేంటో తెలియకపోవటం వల్ల, జంతువులు మనకి సంబంధం ఉందని ముందు నుంచే మనిషి అనుకున్నాడు కనుక, ఎలాగూ జంతువు నుంచే వచ్చాం కనుక మళ్ళీ చచ్చిపోతే మళ్ళీ జంతువు, ఇదో రీసైకిల్ అనుకున్నాడు అంతే. ఇక ఒక్క జంతువు కాకుండా 7 జన్మలను పెట్టేసి ఆ తర్వాత పిల్లి, పంది, కుక్క, పిల్లి, దోమ అన్నీ ఇలా మొత్తం రీసైక్లింగ్ అవుతారు అనుకుంటున్నారు. లేదు, అలాంటి అవకాశం లేదు. ఎందుకంటే నీలో ఉంటున్న ఆత్మ ఇదిగో ఇలాంటి ఆకారంలో తప్ప ఏ జంతువుల ఆకారంలో నీ ఆత్మ ఎమడలేదు. మరణించిన వారందరూ మరో 2 లోకాలలో కూర్చబడుతున్నారే తప్ప మరో జన్మని తెచ్చుకొని ఈ భూమి మీదకి మాత్రం, ఈ మట్టి లోకంలో బ్రతకటానికి మాత్రం రావటం లేదు. అందుకే సత్యాన్ని ఆలోచించాలి. సత్యం కష్టంగా ఉన్నా, నమ్మటానికి కష్టంగా ఉన్నా ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు పునర్జన్మ ఉంది, మళ్ళీ ఈ భూమి మీద పుడతారనటానికి ఆధారాలేవి. కాబట్టి ప్రేమన దేవుని పిల్లలారా, అలానే ఎవరినో నమ్మకాలు కించపరచాలనేది మన ఉద్దేశం కదా. బైబిల్లో ఇది ఉంది. దేవుడు చెప్పిన మాట, ఇదిగో ఈ జన్మను మీకు ఇచ్చాను, మరో జన్మ ఈ భూమి మీద ఇవ్వను, పునరుత్థానాన్ని మీకు ఇచ్చి శాశ్వతంగా పరలోకంలో నాతో కూడా మిమ్మల్ని కూర్చోబెడతాను అని చెప్పాడు. యేసుక్రీస్తుకి అదే కదా మనకు మాట ఇచ్చింది. ఆయన మనకు చేసిన వాగ్దానం ఏంటి? నిత్య జీవాన్ని ఇస్తాను. ఆయన మనకు చేసిన వాగ్దానం, ఇదిగో నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారం జయించిన వానిని నాతో కూడా నా తండ్రి సింహాసనం మీద కూర్చుండనిస్తాను. ఇక మరణించి తిరిగి లేస్తే మనకు సింహాసనం పరలోకమే తప్ప ఈ మట్టి లోకంతో పనే లేదు. యేసుక్రీస్తు 2వ రాకడతోనే ఈ మట్టి లోకం బూడిదైపోతే ఇక్కడ జన్మెందుకు మనకి? కాబట్టి ప్రేమన దేవుని పిల్లలారా, ఈ మట్టి లోకంలో మనిషికి మరో జన్మ లేదు. పునరుత్థానం ఉంది. బ్రతికుండగానే నువ్వు మారటం అది పునర్జన్మ. యేసుక్రీస్తు నమ్మే బాప్తిసం పొందితే ఇదిగో మరణించిన తర్వాత నీకు పునరుద్ధానం ఉందే తప్ప పునర్జన్మ లేదు. పునరుత్థానం ఉందని నువ్వు నమ్మగలిగితే పరలోకంలో కలకాలం ఉంటాం. కాబట్టి ఆలోచించండి, ఈ వాస్తవాన్ని సమాజానికి తెలియచేయండి. ప్రార్థన చేసుకుందామండి. దయగలిగిన మా కన్న తండ్రి, మీకు వందనాలు. ఆయన సమాజంలో నమ్మకాలు విపరీత దూరంలో పెరిగిపోతున్నప్పుడు మీలో గొప్పవారిగా తీర్చిదిద్దండి. ప్రతి ఒక్కరూ మీ పనివారులుగా ఆయన కనికరపడి అగ్నిలో నుంచి లాగినట్టుగా